అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై. ఈ ఫ్రై అయితే మనం దొండకాయని కట్ చేయకుండా అలాగే కాయ కాయగా ఉడికించి దాన్నే ఫ్రై చేస్తామన్నమాట. ఇదైతే నేను యూట్యూబ్లో చూసి చేశాను. ఒకటి రెండు మిస్టేక్స్ అయితే చేశానేమో అనిపించింది. అవేంటో కూడా చెప్తాను ఈ వీడియోలో. దీనికోసమైతే ముందుగా దొండకాయల్ని బాగా క్లీన్ చేసి లేతవైతే బాగుంటాయండి. ఇలా తొనలైతే కట్ చేయాలి. పండు బారిని అయితే తీసేయండి, లేతవైతేనే చెయ్యండి. ఇప్పుడు కట్ చేసిన దొండకాయల్ని నీళ్ళల్లో వేయాలి. ఈ నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె కూడా వేసి ఉడికించాలి. కుక్కర్లో అయినా ఉడికించవచ్చు. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో. నాకైతే ఒక 15-20 నిమిషాలైతే పట్టింది, సిమ్లో పెట్టి ఉడికించాను. ఇంకా ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక 4-5 ఎండుమిర్చి వద్దంటే కారపొడైనా వేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పుట్నాల పప్పు వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ ఉప్పు. వీటినైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా. నువ్వులు ఆప్షనల్, వద్దంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలా రెడీ అయిపోయింది కదా, దొండకాయ కూడా ఉడికిపోయింది. ఫోర్కు గుచ్చంగానే ఈజీగా దిగిపోయింది. ఇంకా దీన్నైతే నీళ్లు వడగట్టేయాలి. ఇదిగోండి, ఇలా చిల్లుల గిన్నెలోకి వేసామంటే నీళ్ళన్నీ కారిపోతాయి. ఈలోపు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు. నాకైతే ఉల్లిపాయ ముక్కలు వేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఉడికిన దొండకాయల్ని చాలాసేపు ఫ్రై చేయాల్సి వచ్చింది. ఆ ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయ అయితే మాడిపోయింది. చాలా ఉల్లిపాయలు అయితే తీసేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆ పైన మసాలా అది వేసాం కదా, ఉల్లిపాయలు ఒకటి వేయకుండా ఉంటే బాగుండేమో, లేదంటే కాస్త లేటుగా వేసి ఉండాల్సిందేమో అనిపించింది. ఇంకా ఈ దొండకాయలు కూడా మా ఇంట్లో అందరికీ నచ్చినాయండి, ఇష్టంగా తిన్నారు. నాకే కొంచెం లోపల మసాలా లేదేమో అని అనిపించింది. మిగతా అందరికైతే బాగా నచ్చింది, ఇష్టంగా తిన్నారు. సో మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసైనా వేయొచ్చు, ఒక 2 ముక్కలుగా అయినా, లేదంటే ఇలాగైనా వండుకోవచ్చండి, నచ్చొచ్చు. ఎందుకంటే నా ఒక్కదానికే నచ్చలేదు, అందరికీ నచ్చింది. సో ఈ రెండైతే నాకు అనిపించినాయి, కట్ చేసి ఉండాల్సిందేమో, ఇంకా ఉల్లిపాయలు కూడా వేయకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది. మీరు చేస్తే కనుక ఉల్లిపాయ వేయకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఆ పైన వేసాం కదా మసాలా పొడి, దాంతో అయితే మంచి టేస్ట్ వచ్చింది. ఇదిగోండి, ఒక 10-12 నిమిషాలు అలా అది దొండకాయ బాగా వేగిన తర్వాత ఇంకా చివర్లో ఈ మసాలా పొడి వేసేసి ఇంకొక 2 నిమిషాలైతే వేయించాలన్నమాట. సిమ్లో పెట్టి వంట చేయండి. ఈ కర్రీ వండేప్పుడైతే సిమ్ము మీడియం అలాగా మారుస్తూ వండేయండి. అంతే, ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత ఇలాగైతే అయ్యింది. ట్రై చేయొచ్చండి, రెసిపీ బాగుంది. నేను కూడా ఇది ట్రై చేసిన రెసిపీయే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.